ఫ్రెండ్స్, టెట్ ఎగ్జామ్ ఆన్లైన్లో రాయడానికి సిద్ధమైనటువంటి అభ్యర్థులందరికీ ఒకసారి ఆన్లైన్లో ఎగ్జామ్ ఏ విధంగా రాయాలనేటువంటి దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ క్లారిటీ కోసం మీరు ఆన్లైన్ ఎగ్జామ్కి ఒక గంట ముందు వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మీకు సపరేట్గా మీ ఐడి ప్రూఫ్, మీ ఆధార్ ఐడి కావచ్చు, ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్ని వాళ్ళు ఒకసారి అడుగుతారు. అది చూసిన తర్వాత మీ ఫోటో క్యాప్చర్ చేసి మీకు ఏ సిస్టమ్, అక్కడ చాలా సిస్టమ్స్ ఉంటాయి, ఆ సిస్టమ్స్లో ఏ సిస్టమ్ మీకు అలాట్ చేయబడిందో మీ హాల్ టికెట్ నెంబర్కి వాళ్ళు ఆ నంబర్ చెప్తారు. ఆ నంబర్ చెప్పినటువంటి సిస్టమ్ ముందు మీరు కూర్చోవాల్సి ఉంటుంది. కూర్చున్న తర్వాత మీకు ఫస్ట్గా ఆ సిస్టమ్ మీద కనిపించేటువంటి స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. C001 అంటే అక్కడ సంథింగ్ వేరే ఉంటుంది, మీ నెంబర్ అయితే ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఉంది చూడండి, అక్కడ మీ పేరు ఉంటుంది, సబ్జెక్ట్ అంటే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ ఫోటో ఉంటుంది. ఇక్కడ టై ఉంది కదా, ఇక్కడ మీ ఫోటో కనిపించాలి. అదేవిధంగా ఇక్కడ లాగిన్ దగ్గర 2 డీటెయిల్స్ ఉన్నాయి, క్రెడెన్షియల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే లాగిన్ యూజర్ ఐడి, పాస్వర్డ్ అని ఈ 2 కూడా వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు మనం ఇక్కడ పక్కన ఉన్నటువంటి కీప్యాడ్ సింబల్ ఉందా, ఆ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు టైప్ చేయడానికి కావాల్సినటువంటి కీబోర్డు మీకు కనిపిస్తుంది. ఆ కీబోర్డ్ ఆధారంగా మీకు ఇక్కడ యూజర్ ఐడి ఏం చెప్తే దాన్ని టైప్ చేయాలి ఈ బాక్స్లో. తర్వాత పాస్వర్డ్ పక్కన కూడా కీబోర్డ్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తే ఈ రకంగా కీబోర్డ్ అపియర్ అవుతుంది. అపియర్ అయినప్పుడే దానికి పాస్వర్డ్ ఏం చెప్తే అది టైప్ చేయాల్సి ఉంటుంది. చేసి సైన్ ఇన్ అన్న తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ పేజీలో ఏం కనిపిస్తుంది అంటే ఇన్స్ట్రక్షన్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ ఉంటుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్, టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ 150 minutes. ఈ విధంగా మనకు ఇన్స్ట్రక్షన్స్ కనిపిస్తాయి. ఓకే, ఈ ఇన్స్ట్రక్షన్స్ కనిపించిన తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్స్ సింబల్స్ ఏ విధంగా ఉంటాయంటే ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ ఎంప్టీగా ఎలాంటి కలర్ లేకుండా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ద క్వశ్చన్ ఎట్, అంటే ఇంకా ఆ క్వశ్చన్ని మీరు చూడలేదు, ఆ క్వశ్చన్ని మీరు చదవలేదు అని అర్థం. నెక్స్ట్ రెడ్ సింబల్ ఆ క్వశ్చన్ నంబర్ బాక్స్ మీద కనిపిస్తే యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్, అంటే మీరు ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేయలేదు అని అర్థం. దాన్ని చూసి మీరు అర్థం చేసుకోవాలి ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేదు నేను అని. తర్వాత గ్రీన్ కలర్ క్వశ్చన్ నెంబర్ బాక్స్ కనిపిస్తే మీకు యూ హ్యావ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్, అంటే మీరు ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేశారు అని అర్థం. నెక్స్ట్ పర్పుల్ కలర్లో కనిపిస్తే యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ బట్ హ్యావ్ మార్క్డ్ ద క్వశ్చన్ ఫర్ రివ్యూ, అంటే మీరు క్వశ్చన్ని ఆన్సర్ చేయలేదు కానీ మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకోవడానికి ఆ క్వశ్చన్ని ఉంచారని అర్థం. నెక్స్ట్ పర్పుల్ కలర్తో పాటు మధ్యలో గ్రీన్ కలర్ కనిపిస్తే అలాంటి క్వశ్చన్స్ని మీరు ఆన్సర్డ్ ద మార్క్డ్ ఫర్ రివ్యూ అని, అంటే ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేసిండ్రు అయినా కూడా మళ్ళీ మీకు ఒకసారి రివ్యూ చేసుకోవాలనిపించింది కాబట్టి దాన్ని అలాగా వస్తుందని అర్థం. ఈ విధంగా 5 సింబల్స్ ఒకటి ఎంటీ ఉంటే మనం ఆ క్వశ్చన్ని చూడలేదు, ఆ క్వశ్చన్ని చదవలేదని అర్థం. రెడ్ కలర్లో ఉంటే దానికి ఆన్సర్ చేయలేదని అర్థం. గ్రీన్ కలర్లో ఉంటే ఆన్సర్ చేసామని అర్థం. పర్పుల్ కలర్లో ఉంటే ఆన్సర్ చేయలేదు కానీ ఒకసారి రివ్యూ కోసం ఒకసారి దాన్ని మనం క్లిక్ చేసి పెట్టుకుంటాం. తర్వాత పర్పుల్ కలర్లో ఉండి గ్రీన్ కలర్లో ఉంటే దానికి ఆన్సర్ చేసి ఉంటాం, మళ్ళీ ఆన్సర్ని మనం డౌట్ఫుల్గా ఉన్నప్పుడు రివ్యూ చేసుకోవడానికి ఉంది అని అర్థం. ఆ రకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టు ఆన్సర్ ఏ క్వశ్చన్ డూ ద ఫాలోయింగ్. ఆన్సర్ చేయాలంటే, క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఏం చేయాలంటే క్లిక్ ఆన్ ద క్వశ్చన్ నెంబర్ ఇన్ ద క్వశ్చన్ ప్యాలెట్ ఎట్ ద రైట్ ఆఫ్ యువర్ స్క్రీన్. మీ స్క్రీన్కి రైట్ సైడ్ మొత్తం 150 క్వశ్చన్స్ యొక్క బాక్సెస్ కనిపిస్తాయి. ఈ రకంగా కనిపిస్తాయి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక బాక్స్. టెలిఫోన్ గతంలో ల్యాండ్లైన్ టెలిఫోన్ మీద నంబర్స్కి ఏ విధంగా ఉన్నాయో ఆ రకంగా మనకు క్వశ్చన్ నెంబర్ వైజ్ 150 క్వశ్చన్లకు 150 బాక్సెస్ కనిపిస్తాయి. ఆ బాక్సుల్ని మనం క్లిక్ చేస్తే ఏ బాక్స్ని నెంబర్ క్లిక్ చేస్తే ఆ బాక్స్ నెంబర్ ఉన్న క్వశ్చన్ మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, దానికి సంబంధించిన ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ రకంగా చేసిన తర్వాత మీరు ఏదైతే ఆన్సర్ ఉంటుందో ఆన్సర్ యొక్క లెఫ్ట్ సైడ్ దానికి సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్లో మనం మౌస్తో క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్ని మనం ఆన్సర్ చేసినట్టు. చేసిన తర్వాత కింద ఏముంటుందంటే క్లిక్ ఆన్ సేవ్ అండ్ నెక్స్ట్, అంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ని మనము క్లిక్ చేసిన తర్వాత ఆ ఆన్సర్ని సేవ్ చేయాలంటే సేవ్ అండ్ నెక్స్ట్, అంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ లేదు అంటే కింద ఇంకొక ఆప్షన్ ఏముంటుందంటే క్లిక్ ఆన్ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్, అంటే ఇది మళ్ళీ ఒకసారి మనం రివ్యూ చేసుకోవడానికి
మార్క్ చేసింటాము ఆన్సర్, కానీ మళ్ళీ రివ్యూ చేసుకోండి. ఈ రకంగా క్వశ్చన్స్ అని ఉంటాయి. ఒక్కొక్కసారి చూద్దాం మనం. ఒక్కోసారి మనం పెట్టిన ఆన్సర్ తప్పు అనిపించినప్పుడు క్లియర్ రెస్పాన్స్ అనేది కూడా ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కితే అయిపోతుంది. ఓకే, ఈ రకంగా ఉంటుంది. దీని తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ అని ఇక్కడ కింద కనిపిస్తుంది కానీ నెక్స్ట్ నొత్తాలి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకున్న తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 12 ఇన్స్ట్రక్షన్స్ తర్వాత ఒక బాక్స్ కనిపిస్తుంది. ఈ బాక్స్ని క్లిక్ చేసి వాళ్ళు చెప్పిన టైంకి ఐఎమ్ రెడీ టు బిగిన్ అని కింద కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఈ కండిషన్స్ అన్నీ అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ నేను చదివానని మనకు అర్థం. ఈ బాక్స్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఈ బాక్స్ని క్లిక్ చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకు క్వశ్చన్ కనిపిస్తుంది. ఇక్కడ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి పైన 1 2 3 4. ఈ వైట్ కలర్లో ఉందంటే ఆ క్వశ్చన్ని మనం చదవలేదని. రెడ్ కలర్లో ఉంది ఈ బాక్స్ అంటే దీనికి ఆన్సర్ చేయలేదని అర్థం. ఫస్ట్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ చూసాం. జేన్ పియాజే హ్యాస్ ప్రపోజ్డ్ ద థియరీ ఆఫ్. జేన్ పియాజే ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిండో అని అడుగుతున్నాడు. దానికి ఒక ఆన్సర్, ఏదో ఒక ఆన్సర్ పెట్టేస్తాం మనం. పియాజే అంటే కాగ్నిటివ్ సంజ్ఞానాత్మకవాదం కాబట్టి కాగ్నిటివ్ డెవలప్మెంట్. సో దానికి సంబంధించి కింద ఆప్షన్స్ చూడండి. క్లియర్ రెస్పాన్స్ అంటే మనం పెట్టిన ఆన్సర్ని ఒకవేళ తప్పు అనిపిస్తే దాన్ని క్లియర్ రెస్పాన్స్ అంటే క్లియర్ వెళ్ళిపోతుంది, మళ్ళీ వెళ్ళిపోయి చూడండి. మళ్ళీ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అని మళ్ళీ అవుతుంది. తర్వాత దీనికి సబ్మిట్ అనేది మాత్రం చివరగా ఎగ్జామ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే నొక్కాల్సిన బటన్ చూడండి. సబ్మిట్ని మాత్రం ఎప్పుడు నొక్కొద్దు. 4 ఆప్షన్స్ ఒకసారి చదువుతాను చూడండి. క్లియర్ రెస్పాన్స్, మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్, సబ్మిట్, సేవ్ అండ్ నెక్స్ట్. సబ్మిట్ అనేది చివరిలో మొత్తం 150 క్వశ్చన్స్ మనం కంప్లీట్గా చేసిన తర్వాత అప్పుడు నొక్కాల్సిన బటన్ సబ్మిట్. ఫస్ట్ సబ్మిట్ నొక్కిందంటే మీ ఎగ్జామ్ సబ్మిట్ అయిపోతుంది. 2-3 క్వశ్చన్స్కే అయిపోతుంది, మీకు మార్క్స్ రావు, గుర్తుపెట్టుకోండి. సబ్మిట్ బటన్ ఇక్కడైతే కనిపిస్తుంది కానీ అక్కడైతే చివరిలో ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అన్నామంటే ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని ఉంది కదా, ఇది నొక్కి చూస్తారు, ఒకసారి చూపిస్తాను మీకు. మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్. మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అన్నప్పుడు మనకి ఇంతకుముందు ఇన్స్ట్రక్షన్లో చూసాము 1వ నెంబర్ క్వశ్చన్ని మనం మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అంటే ఆన్సర్ చేసాము ప్లస్ దాన్ని రివ్యూ కోసం ఉంచాం కాబట్టి పర్పుల్ కలర్లో ఉంది 1వ నెంబర్ సింబల్ చూడండి. 1వ నెంబర్ క్వశ్చన్ సింబల్ పర్పుల్లో ఉంది, గ్రీన్ కలర్లో ఉంది. అలా కాకుండా నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలంటే ప్రీవియస్ ఇక్కడ ఉంది, ప్రీవియస్ ఇక్కడ ఆన్సర్ ఏం చేయకుండా మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అంటున్నాను నేను. అప్పుడు ఓన్లీ పర్పుల్ కలర్లో మాత్రమే మనకు క్వశ్చన్ నెంబర్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి 1వ క్వశ్చన్ నెంబర్ ఇప్పుడు ఓన్లీ పర్పుల్ కలర్లో ఉంది. ఇంతకుముందు ఆన్సర్ చేసినప్పుడు పర్పుల్ కలర్తో పాటు కింద చిన్న గ్రీన్ కలర్ సింబల్లో కనిపించేది. ఇప్పుడు ఆన్సర్ చేయకుండా నేను మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని బటన్ నొక్కినప్పుడు అది ఏమని చూస్తుంది, కేవలం పర్పుల్ కలర్లో చూస్తుంది. ఈ విధంగా ఒకసారి చూడండి. మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్ ఇప్పుడు ఆన్సర్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఆన్సర్ చేసి లాస్ట్ ఏంది సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ వస్తే మనకు 2వ క్వశ్చన్కి డైరెక్ట్గా స్క్రీన్ వెళ్ళిపోతుంది. చూడండి సేవ్ అండ్ నెక్స్ట్ వస్తే సేవ్ అండ్ నెక్స్ట్. ఇప్పుడు చూడండి నేను 1వ క్వశ్చన్ ఆన్సర్ చేశాను కాబట్టి అది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఓకేనా. ఈ రకంగా సెకండ్ క్వశ్చన్కి వచ్చేసాము. ఐడెంటిఫై ద వర్డ్ విత్ కరెక్ట్ స్పెల్లింగ్ అన్నాడు. రిప్రజెంటేషన్, రిప్రజెంటేషన్. దీంట్లో కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ ఏది అంటున్నాడు. నేను 3వది ఆన్సర్ సెలెక్ట్ చేసి ఏం చేస్తున్నా, సేవ్ అండ్ నెక్స్ట్ అనేది వస్తారు చూడండి. సబ్మిట్ అనేది మాత్రం ఎప్పుడు నొక్కొద్దు. ఓకే, సేవ్ అండ్ నెక్స్ట్ అన్న, ఇది కూడా సేవ్ అయిపోయింది. ఇట్లా ఎన్ని క్వశ్చన్స్ అయిపోయినాయి మనం చూసుకోవచ్చు పైన. 1వ క్వశ్చన్ ఆన్సర్ చేసినాం, 2వ క్వశ్చన్ ఆన్సర్ చేసినాం. ఆన్సర్ చేసినాం కాబట్టి అది గ్రీన్ కలర్లో ఉంది, ఒకసారి చూసుకోండి. 3వ క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు. ఇప్పుడు 3వ క్వశ్చన్లో ఉన్నాం మనం, ఆన్సర్ చేయలేదు కాబట్టి రెడ్ కలర్లో ఉంది. 12 + 4 12 × 4 12 - 4 12/4. దీనికి ఆన్సర్స్ చెప్పాను. 12 + 4 అంటే 16 కాబట్టి ఫస్ట్ది 3 A3 అవుతుంది. 12 × 4 48 కాబట్టి B1 అవుతుంది. A3 B1 ఆన్సర్ ఏడు ఉందో చూసుకుంటే 2 సేమ్ కనెక్ట్ అయినాయంటే ఆన్సర్ వెళ్ళిపోవచ్చు. మనం డైరెక్ట్ అన్నీ చూడాల్సిన అవసరం లేదు. A3 B1 ఉన్నది ఒకటే ఆప్షన్ ఉంది, సో డైరెక్ట్ ఆ ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ 3వ క్వశ్చన్ని సేవ్ చేసేసినాం. ఈ రకంగా మనము అన్ని క్వశ్చన్స్, ఆల్ క్వశ్చన్స్ ఎంత 150 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ మార్క్ టెస్ట్ ఉంది క్లియర్గా. దీని 150 క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనము సబ్మిట్ అనేది అప్పుడు నొక్కితే మనకి
క్లియర్గా ఎగ్జామినేషన్ అనేది సబ్మిట్ చేసినట్టు. ఇప్పుడు నేను 2, 3 చేసిన అనేది సబ్మిట్ అనేది నొక్కేస్తున్నాను. ఒకసారి చూద్దాం. సబ్మిట్ అనేది నొక్కితే ఏ రకంగా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు సబ్మిట్ అనేది రావట్లేదు, అసలు హైలైటే కావట్లేదు. 150 క్వశ్చన్స్లో కనీసం ఒక 30. ద నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ ఎట్ ప్రెజెంట్ ఆర్. ఇప్పుడు తెలంగాణలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. 33 జిల్లాలు కాబట్టి 33 డిస్ట్రిక్ట్స్. ఓకే, సేవ్ అండ్ నెక్స్ట్. సేవ్ అండ్ ఈ రకంగా ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఒక్కసారి మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి చూసుకోండి. ప్రతి క్వశ్చన్ ఇప్పుడు నాకు ఈ 10-11 క్వశ్చన్స్ అవసరం లేదు, డైరెక్ట్ 20 క్వశ్చన్ చూడాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలండి, 20 నెంబర్ క్వశ్చన్ని చేస్తే మనకు 20 క్వశ్చన్ మనకు అపియర్ అవుతుంది, కనిపిస్తుంది. ఇన్ ద ఫార్ములా E=mc², m స్టాండ్స్ ఫర్ అన్నాడు. E=mc² అనే సూత్రంలో m అనేది దేన్ని సూచిస్తుందంటే, m అనేది మాస్ అంటే ద్రవ్యరాశి కాబట్టి మాస్ అంటాం. ఓకే, సేవ్ అండ్ నెక్స్ట్ అంటాం. అట్లా ఈ రకంగా మనము ఏ నెంబర్ క్వశ్చన్ అయినా మనం డైరెక్ట్ వెళ్ళాలనుకుంటే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఉంటుంది. ఒక్కసారి చూడండి, మీరు దీన్ని చూసి అవసరం అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.